జనసేనలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలకి, నాయకులకి నాదెళ్ల మనోహర్ మీద ఒక కోపం. ఇది ఎట్లా ఉంటుందంటే, జగన్‌ని తిట్టుకోలేక సజ్జలను తిట్టుకున్నట్టు, గతంలో విజయసాయిరెడ్డిని తిట్టుకున్నట్టు, కోట్రేని తిట్టుకున్నట్టే ఉంటది. నాయకుడు లక్షల మందిని కలిసేయడం సాధ్యం గాదు. కానీ ఒక సిస్టమ్‌ని నడుపుతారు. ఆ సిస్టమ్‌ని తెలుగుదేశంలో యాక్సెప్ట్ చేస్తారు. 40 ఏళ్ల అనుభవం ఉంది గాబట్టి జీర్ణించుకున్నారు ఆ కార్యకర్తలు, నాయకులు కూడా. కాబట్టి చంద్రబాబు కలవకపోయినంత మాత్రాన చంద్రబాబు అహంకారనేనో, లేకపోతే గనక క్వార్టరే అనేనో ఫీల్ అవ్వరు. సిస్టమ్ అట్లా ఉంటది అన్నది వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఎవరిని గెలవాలి? ఫస్టు లోకేష్ మనుషులెవరుంటారు? లేకపోతే చంద్రబాబు మనుషులెవరుంటారు? వాళ్ళని కలవాలంటే ఎవరిని గెలవాలి? ఇట్లాగ ఒక సిస్టమ్ అలవాటు చేసుకొని, దక్కింది దక్కుదల అన్నటువంటి రూట్‌లో ఉంటారు. అసంతృప్తున్నా ఎప్పుడన్నా ఫీల్ అవ్వడం, ఆ తర్వాతన మళ్ళీ ఈళ్ళు పైన వాళ్ళు మాట్లాడితే సెటిరైట్ కావడం జరిగిపోతుంది. అసంతృప్తి పరంగా చూస్తే అలుగుట ఇట్లాంటి వాటిటి గురించి బాబు గారు, లోకేష్ గారు మాట్లాడుతుంటారు గానీ, ప జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పోల్చుకుంటే 90% తక్కువుంటది తెలుగుదేశంలో అలకలు, అసంతృప్తులు. 10% ఉంటాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గమనించినటువంటి వాళ్ళు కావడం అక్కడి ఈటిటికొచ్చేటప్పటికి ఇక్కడ ఆహ్, ఆహ్, ఇప్పుడు నేను జగన్‌ని కలుద్దాం అనుకుని ఎళ్ళా. నన్ను రానీయలేదు, లేదా కుదరదన్నారు, లేదా ఆయన బిజీలో ఉన్నాడన్నారు. సార్ ఒక్కసారి చెప్పండి సార్, ఈసారన్నా వస్తాను నేనంటే గనక, సరే చెప్తానంటారు. ఇంకోసారి తర్వాత ఎళ్ళినప్పుడు కూడా కుదరలేదన్నారు. అదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి ఈ క్వార్టర్‌తో నాశనం అవుతున్నాడు. అక్కడ జగన్ దగ్గర టైం ఎట్లా ఉందన్నది వీళ్ళు చూసి ఎక్కడ చెప్పగలుగుతారన్నది ఇక్కడ కీ పాయింట్. అదే చంద్రబాబు దగ్గరదైతే గనక, బాబు ఇప్పుడేనబ్బా నిన్నే అడిగారు, ఈ లోపు అయిపోయింది అయ్యయ్యో అంటారు. అంటే ఇది మేనేజ్‌మెంటల్ సిస్టమ్ తెలుసు. ఇదే తరహా ప్రాబ్లమ్ పవన్ కళ్యాణ్‌కి ఎదురవుతుంది. పవన్ కళ్యాణ్ దగ్గర పద్దాక అందరికీ కలుస్తూ కూర్చోవాలంటే సాధ్యమవుతది. ఇంకేం పని చేస్తాడాయన? చేయలేడు ఎవరైనా సరే. దాంతో అట్లా కూర్చున్నటువంటి అట్లాంటి ఇబ్బంది టైంలో ఏమంటున్నారు? ఇంకోటి ఏదన్నా తప్పులు జరుగుతున్నాయి పార్టీ తరపున. నియామకాల్లోనో, లేకపోతే పదవుల్లోనో, అదే కార్పొరేషన్ పదవుల్లోనో ఇట్లాంటిది. అవన్నీ డిసైడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ మధ్యలో నాదెళ్ల మనోహర్‌ని దోషిగా చూపెడుతున్నారు. నాదెళ్ల మనోహర్ ఎందుకు? ఒకటి వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కావడం. వీళ్ళకి ఆ అసంతృప్తి మామూలుగా ఎంత పవన్ కళ్యాణ్ అవునన్నా కాదన్నా ఇక్కడ సామాజిక వర్గాలు గొడవలు లేవు అంటారు కరెక్టే. కానీ ఒక హర్టింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంటది. నాదెళ్ల మనోహర్ అది తెలిసి కూడా జాగ్రత్త పడుతుంటాడు పాపం. మాక్సిమం నెత్తిన పెట్టుకోడు. అంతా పవన్ కళ్యాణ్ నోటీస్ తీసుకెళ్తాడు. కానీ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్‌గా కూడా అలాంటి ప్రచారాలు జరిగిన తర్వాత అందుకనినే ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీలు, నియామకాలు ఇదంతా గూడా తనే చేస్తున్నానన్న ఫీలింగ్ కల్పించేందుకు పవన్ కళ్యాణ్ పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఇవాళ వరుసబెట్టి ట్వీట్లు. నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. సెలెక్ట్ కమిటీలు అన్నటువంటిది ప్రతి నియోజకవర్గానికి ఎవరెవరినేశారు, ఒక లిస్టుతో, ఒక ఫోటోతో సహా వేసుకొచ్చి వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేస్తారు ఎవరెవరికి ఏమేంటి అన్నటువంటిది. ఆ తర్వాత నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. నేనే అని చెప్తున్నా. ఈవెన్ మొన్న రాజమండ్రి మీటింగ్ దగ్గర నుంచి నేనే స్వయంగా చూసుకుంటాను. మొన్న ఇక్కడ హైదరాబాద్ మీటింగ్‌లో గాని, తాడేపల్లి నేనే స్వయంగా చూసుకుంటాను. నేనే స్వయంగా అంటే నాదెళ్ళ కాదు నేనే చూస్తున్నా. అంటే నాదెళ్ళని ఏమనబాకండి అన్నటువంటి. తద్వారా నాదెళ్ళకి కాస్త ఊరట కలిగించినటువంటి పరిణామం రేపు పొద్దున జరిగే మంచైనా, చెడైనా పవన్ కళ్యాణ్‌కే వర్తిస్తది. ఇదివరకు నాగబాబుని తిట్టుకునేవాళ్ళు, లేకపోతే నాదెళ్ళని తిట్టుకునేవాళ్ళు. డైరెక్ట్‌గా అసలోళ్ళ ఫెయిల్యూర్ అని అనకుండా వీళ్ళని అంటుంటారు. ఇప్పుడు సాధారణంగా సినిమాల్లో గనక సినిమా ఫెయిల్ అయిందంటేనేమో దర్శకుడిది, సక్సెస్ అయితేనేమో హీరో గదా! అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు రిస్క్ తీసుకోవడానికి ముందుకొచ్చారు.